హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆహ్, తీవ్రంగా కొట్టుకున్న టాప్ నేతలు, పరిస్థితి ఉద్రిక్తం, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం అండి. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో మరోసారి హాట్ టాపిక్ అయింది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు అయితే చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఈ సంఘటన అనేది అక్కడ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిందనమాట. అందరూ చూస్తుండగానే ఆ ఇద్దరు అధికారులు బాహాబాహికి దిగడం అయితే అందరూ చూసి షాక్ అయ్యారు ఒకసారిగా. కౌన్సిల్ సమావేశంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో సాటి అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు, పిఠాపురం కౌన్సిల్ సభ్యులు బిత్తరపోయారు. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్ దెబ్బతో పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం పురపాలక సంఘం డిఈ భవానీ శంకర్ ఆయన వ్యక్తిగత విషయాలపై చాలా రోజుల పాటు సెలవుపై వెళ్లారు. పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్గా కనకరావు బాధ్యతలతో కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. కొంతకాలంగా కమిషనర్ కనకరావు గారు, ఈడీ భవానీ శంకర్ల మధ్య వివాదాలు అయితే వచ్చాయి. ఈ ఇద్దరి వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ డిఈ భవానీ శంకర్ కార్యాలయంలో ఉండగానే కమిషనర్ కనకరావు ఈఈతో సంతకాలు చేయించుకోవడంతో వీరిద్దరి మధ్య కూడా వివాదాలు ఇంకా పెరిగాయన్నమాట. ఇదే విషయం కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. శనివారం పిఠాపురం పురపాలక సంఘం సమావేశం కమిషనర్గా కనకరావు, అలాగే డిఈ భవానీ శంకర్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఓ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే సహనం కోల్పోయినటువంటి కమిషనర్ కనకరావు గారు ఈడీ భవానీ శంకర్ పరుష పదజాలంతో ఒకరినొకరు దూషించుకొని తిట్టుకున్నారు. తర్వాత ఇద్దరు సహనం కోల్పోయారు. ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని ప్రయత్నం చేశారు. అప్పటికే షాక్ గురైన పిఠాపురం కౌన్సిల్ సభ్యులంతా కూడా పురపాలక సంఘ ఉద్యోగులు వీరిద్దరిని అక్కడి నుంచి బయటికి పిలుచుకొని వెళ్ళిపోయారు. పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలో ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఈ విషయం పైన అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారుల విషయంలో ఇలాంటి చర్యలు తీసుకుంటారో అందరూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు.